పిడుగురాళ్ల పట్టణ క్రీస్తు శతవార్షిక లూథరన్ దేవాలయం బి క్లాస్ రూమ్స్ ప్యారిస్ పిడుగురాళ్ల ప్రథమ దేవాలయ ప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ ప్రతిష్ట మహోత్సవానికి పట్టణంలోని క్రిస్టియన్ సోదర సోదరీమణులు అత్యధికంగా పాల్గొని ప్రార్థన నిర్వహించారు. క్రీస్తు శతవార్షిక లూథరన్ దేవాలయం బి క్లాస్ టౌన్ ప్యారిస్ పిడుగురాళ్ల చర్చిలో ముఖ్య అతిథులుగా జస్టిస్ కొరియన్ జోసెఫ్, జస్టిస్ జోసెఫ్ పిఎస్, డాక్టర్ నెల్లటూరి యేసు రత్నకుమార్, శ్రీ గొట్టిముక్కుల ఐజయ్య బాబు ఆహ్వానించిన వారు. నల్లపు మరియదాసు గారు, కంభం కిషోర్, మాజీ కమిటీ సభ్యులు పాషం బెనహర్ బాబు, పాషం శ్యామ్ సుందర్ కుమార్, పొట్టిబోగు బెనర్జీ బాబు, ఐతం పెద్ద మాణిక్యరావు, ఎర్రంపెద్ద స్వామిల్, మల్లవరపు యాకోబ్, పణితి రత్నకుమార్, గంగవరపు లాజర్, మల్లవరపు అనాజీరావు, వంగూరి జయరావు, పిల్లి రవికుమార్, మచ్చుబాబు, గారపటి సంగీతారావు, వంగూరి రాజారావు, నల్లూరి లెనిన్, గడ్డ మరియదాసు, గొట్టిమూపుల రాజు, నల్లూరి చార్లెస్, జడ సురేంద్ర, జంగం కొట్టయ్య, చండ్లగుండ్ల మరియదాసు మరియు క్రిస్టియన్ యూత్ సండే స్కూల్ మరియు సంఘస్థులు ప్రతిష్ట ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. నీ పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరంలోని వేరు చేత మరి ఆలయంలో మరి సమృద్ధి అయినటువంటి మేము తృప్తి పొందేటువంటి భాగ్యం నీ మందిరంలో వేరు మేము పొందుతున్నాము. నీ మందిరంలో ఉన్న వేరు ఏంటంటే వెలుగైన దేవుని వాక్యం మనకి ఈ మందిరంలో మరి ఉపదేశించిన వాడు ధన్యుడు. ఆయన జీవాహారం మనకి ఇక్కడ దొరుకుతుంది. నా పేరు పెట్టబడిన జనుడు నా ఇద్దరికి వచ్చి ఉన్నాం. అలాగే ప్రార్థనలకు జవాబులు దేవుడిస్తున్నాడు. అదేంటంటే ఈ మందిరంలో మేలు చేయాలని వృద్ధి పొందుతున్నాం. పిల్లగా అక్కయ్య గ్రంథంలో ఆలయాన్ని నిర్మించడానికి ఒక పిలుపు ఇచ్చిన తర్వాత అక్కయ్య 2వ అధ్యాయం అంతా మీరు గమనిస్తే ఆ పిలుపును బట్టి 4వ వచనంలో జరుపువారు ధైర్యం తెచ్చుకో, ప్రధాన యాజకుడు అన్నాడు, నా ఆత్మకి మధ్య ఉన్నది భయపడమని 5వ వచనం అన్నాడు. అయితే కట్టబోయే మందిరాన్ని గురించి నేను ఈ మందిరము మహిమతో నింపుదును. మందిరం యొక్క మహిమ మనము అంత ముందున్న దేవాలయం ఒకటి కట్టడం అనే మందిరం అనగా కట్టబడే మందిరము అనేక మంది మందిరాన్ని సందర్శించేటువంటి ఒక సహవాస స్థలము ఈ ఆలయం. కనుక ఇది పెదవులతో పాటలుగా స్తుతించి చేతులతో వారి హృదయపూర్వకంగా కానుకలించి భక్తులకు సమర్పణ చేసుకునే స్థలమే ఈ ఆలయం. ఇది భక్తి కార్యాలకి అనువైనదిగా కాబట్టి ఇది దేవునికి అంకితం చేయబడింది కట్టడం అనే మందిరం. కనుక ఈ స్థలము నీ హృదయమే ఒక మందిరం. కనుక హృదయం అనే మందిరంలో ఎప్పుడు వెలిగించబడుతుంది. 3వది సంఘం అనేటువంటి మందిరం. సంఘమంతా కూడా దేవుని మందిరమే. ఆయన సహకరించి ఈ సంఘాన్ని స్థాపించాడు. ఇది దేవుడి స్వాస్థ్యం.